మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేద స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. చాలామంది జుట్టు రాలే సమస్య, జుట్టు రాలకుండా ఉండాలంటే ఏం చేయాలి, దీని గురించి అడుగుతున్నారు. ఇప్పుడు జుట్టు రాలే సమస్యను మీరు కంట్రోల్ చేసుకున్నారనుకోండి, మార్కెట్లో చాలా వ్యాపారం తగ్గిపోతుంది. మీకు సహసిద్ధంగా ఇంట్లో మీరు ఎలాంటివి చేసుకోవాలి, ఎలాంటి వాటితో మీకు జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది అనేదాన్ని చెప్పచ్చు. అద్భుతంగా ఉంటుంది. మీరు వాడుకుంటే మంచి ఫలితాలు కూడా వస్తాయి. మీరు చెప్పింది వాడామండి, బాగా పనిచేసింది అంటారు. కానీ దీని మీద జుట్టు రాలే సమస్యను ఆగుతుంది అని చెప్పిన చాలా షాంపూలు, చాలా రకాల హెయిర్ ఆయిల్స్, ఇంకా చాలా రకాల ప్రొడక్ట్స్, చాలా రకాల ట్రీట్మెంట్లు, అంటే అసలు ఒక మంచి వ్యాపారం జుట్టు మీద. ఇంకా జుట్టు రంగు రావడానికి, నల్ల జుట్టు రావడానికి కోసం అసలు ఇంకా అన్నిటికంటే ఎక్కువగా అమ్ముడుపోయే ఉత్పత్తులు ఏంటంటే జుట్టుకు రంగునిచ్చేవి. మన ఆహారం కంటే అది ఎక్కువ అమ్ముడుపోతుంది. రోజులో ఒక షాపులో ఒక 10 ప్యాకెట్ల కందిపప్పులు అమ్ముడుపోతాయో తెలియదు, కానీ జుట్టు రంగు వచ్చేవి మాత్రం 10 ప్యాకెట్ల పైన అమ్ముడుపోతుంటాయి. అంటే దీని మీద ఇంత ఆకర్షణ, వాటి మీద అంత ఇంట్రెస్టు, ఆసక్తి ఉన్నాయి. మరి జుట్టు రాలే సమస్యను మాత్రం, అంటే ఇక్కడ మళ్ళీ మీకు నల్ల జుట్టు రావడానికి వేరే ఎపిసోడ్లో చెప్తాం. జుట్టు రాలే సమస్యను ఎలా అరికట్టుకోవాలి, జుట్టు ఎందుకు రాలుతుంది అంటే ప్రధానమైన కారణం ఎక్కువగా సరిపడినంత నీటిని తాగకపోతే జుట్టు రాలుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. రెండవది, మీకు కావలసిన కాల్షియం, ఐరన్, B12, డి విటమిన్, హిమోగ్లోబిన్ ఇవి మీ శరీరంలో సరిపడినంత లేకపోతే, అవి ఎంత మోతాదు ఉండాలో వాటి అంత లేకపోతే దానివల్ల కూడా మీకు జుట్టు రాలుతుంది. ఇక ఇతర రోగాలు ఉండి వాటికి మందులు వాడడం, వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్, లేకపోతే ఏదైనా జ్వరం వస్తే ఆ ఇన్ఫెక్షన్స్, ఇలాంటి వాటి వల్ల కూడా జుట్టు రాలడం ఉంటుందండి. కానీ ఆరోగ్యకరంగా ఉండే వ్యక్తికి మాత్రం జుట్టు రాలడానికి ప్రధానమైన కారణం ఏదైనా పోషకాహార లోపం, రెండవది సరిపడినంత నీరు తాగకపోవడం. ఈ రెండే కారణాలు. మరి నీరు ఎంత తాగాలి అంటే మీ బరువును బట్టి 10 కేజీల బరువుకు 1 లీటర్ నుంచి, అంటే 10-15 కేజీల బరువు మధ్య, అంటే మీరు 60 కిలోలు ఉన్నారనుకోండి, రోజుకు 4 లీటర్ల నీళ్ళు తాగాలి. దీంతో మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ఒక నెల రోజుల్లోనే జుట్టు రాలడం ఆగిపోతుంది. మీరు చూడండి, కావాలంటే నీటిని తాగి చూడండి. రెండవది, మీకు అయినా పని చేయట్లేదు అని అంటే నేను ఇందాక చెప్పిన కాల్షియం, ఐరన్, డి విటమిన్, B12, మీ యొక్క హిమోగ్లోబిన్, వీటిని చూసుకోండి. ఈ 5 టెస్టులు చూసుకున్నట్లయితే మీకు జుట్టు వాటిలో లోపాలు ఉన్నట్లయితే మీకు తప్పనిసరిగా జుట్టు రాలడం అనే సమస్య ఉంటుంది. ఇంకా డాండ్రఫ్ ఉందనుకోండి, దానివల్ల కూడా కొంతమంది ఉంటుంది. డాండ్రఫ్కు అది వేరే చికిత్స, అది వేరే ఎపిసోడ్లో తెలియజేస్తాను. ఈ జుట్టు రాలేదానికి ఆపడానికి మనకి ఇంకేం మార్గాలు ఉన్నాయి. మీరు నీరు చెప్పారండి, మేము తాగుతున్నామండి, అయినా మాకు పనిచేయట్లేదు అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి పోషకాహారం చెప్పాం. నాకు పోషకాహారం మీరు చెప్పిందంతా కూడా అక్కడ కూడా బాగానే ఉందండి, నాకు వాడితే కూడా ఏ సమస్య లేదు, అవన్నీ మీరు చెప్పినవన్నీ లెవెల్స్ అన్నీ సక్రమంగా ఉన్నాయి, ఇంకా ఉండాల్సిన దానికన్నా ఎక్కువే ఉంది అని చెప్పారనుకోండి, అక్కడ కూడా మీకు పరిష్కారం దొరకలేదు. అప్పుడు నెక్స్ట్ ఇంకేం చేయాలి? అప్పుడు దీనికి సంబంధించిన మందులు ఏమున్నాయని వెతకాలి. ఈ మందుల్లో మనకు ఒక అద్భుతమైనవి కొన్ని ఉన్నాయండి. ఎంత అద్భుతమైనవంటే మీకు 10 రోజుల్లోనే రిజల్ట్ కనపడగలిగేవి. కానీ ఇది చాలా పెద్ద సీక్రెటు. ఇది ఇంతవరకు ఎప్పుడైనా చెప్పినా కూడా చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ వాడిన వాళ్ళు 10 రోజుల్లో మీరు చెప్పినట్టు మాకు రిజల్ట్ వచ్చేసిందండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అదేంటంటే, ఇది చెప్పగానే మీరు బహుశా కొంతమందికి ఇది వినుంటే అంతేనా అనొచ్చు. కొత్తగా వినే వాళ్ళకు అమ్మో అంత అద్భుతంగా పనిచేస్తుందా అనిపించవచ్చు. ఈ సస్పెన్స్ ఎందుకు ఇంతసేపు చెప్తున్నారా అని చెప్పని, ఈ సోదంతా కాకుండా నాకు ముందు అదేదో చెప్పేయి అనేసి అనొచ్చు. సరే, అలాంటి వాళ్లకు జటామాంసి అండి. ఈ జటామాంసి అనేది ఆయుర్వేద మూలికలు అమ్మే వాటిల్లో దొరుకుతాయి. దాంతో చాలా మంచి క్వాలిటీ ఉండేది ఉంటుంది. ఆ జటామాంసి ద్రవ్యాన్ని, అంటే అది 1 కేజీ 1000 రూపాయల నుంచి 5000 దాకా ఉండేవి కూడా ఉందండి. ఎందుకంటే వాటి యొక్క క్వాలిటీ, అది మన యొక్క జుట్టు
ఈ పుర్రెలు వచ్చేసి ఉంటే ఎలా ఉంటాయో ఒక తాడులాగా అలా దాని యొక్క వేర్లు అవి వచ్చేవి చాలా చిన్న చెట్టు అండి. దాంట్లో ఇది నార్త్ ఇండియాలో మనకు అక్కడ కొంతమంది పండిస్తున్నారు, వైల్డ్ గన్ను దొరుకుతుంది. ఇంకా మనకు ఇతర దేశాలు అంటే పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, ఉజ్బెకిస్తాన్ ఇతర కొండ ప్రాంతాల్లో కూడా అక్కడ కంట్రీల నుంచి కూడా మనకు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. అందువల్ల ఇది కాస్ట్లీ అవుతుంది. దాన్ని మళ్ళీ మనం బాగా శుభ్రం చేసి దాన్ని పౌడర్ చేసుకోవాలి. దాంతో ఎక్స్ట్రాక్ట్ తీస్తున్నారు. ఎక్స్ట్రాక్ట్లో చాలా అద్భుతంగా ఫలితాలు వస్తున్నాయి. ఇది కనుక మీరు రోజుకు ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా మీరు నీళ్ళలో కన్నో పాలతోనో కలిపి తీసుకోండి. మీకు ఒక 10 రోజుల్లోనే మీ జుట్టు రాలడం ఆగిపోతుంది. రెండవది ఏంటంటే మీ జుట్టుని ఇట్లా పీకితే, ఇది ఎవరికైతే ఇట్లా పీకితే దాంతో 1-2 వెంట్రుకలు వచ్చేస్తున్నాయో అది రాకుండా ఆగిపోతాయి. మీరు కావాలంటే చూసుకోవచ్చు మీ జుట్టు ఎంత గట్టిగా ఉందని మీరు పట్టి పీకి చూసుకోవచ్చు. లేదంటే మీరు వాడే ముందు చూడండి, ఓ 10 రోజులు వాడిన తర్వాత మీరు మళ్ళీ మీ జుట్టుని పట్టి చూడండి, మీకు ఆ తేడా కనపడుతుంది. అంటే మీరు జుట్టు పట్టుకుంటే దాంతో 1, 2, 3 వెంట్రుకలు ఊడిపోయేవి అవి ఊడకుండా ఉంటాయి. అంత అద్భుతంగా పనిచేస్తుందండి. కానీ 10 రోజులు వాడితే సరిపోతుందా అంటే కాదు, మీరు కొన్ని రోజులు వాడాలి. కానీ దీనిలో ఇంకొక సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది. అది సైడ్ ఎఫెక్ట్ కాదండి, సైడ్ బెనిఫిట్ అది, కానీ సైడ్ ఎఫెక్ట్ అనుకుంటుంటారు. ఈ జటామాంసి వాడితే మంచి నిద్ర పడుతుందండి. అసలు అది ఒక మత్తులాగా నిద్ర పడుతుంది. ఒక మత్తునివ్వగలిగేంత ఎంత ప్రశాంతంగా నిద్రపోతారంటే మెమరీ పవర్ పెంచడంలోనూ, కాన్సన్ట్రేషన్ పెంచడంలోనూ, మంచి నిద్ర పట్టించడంలోనూ, మీ ఆందోళన తగ్గించడంలోనూ, దాన్నే స్ట్రెస్ అంటుంటారు కదా, అది తగ్గించడంలోనూ, ఈ డిప్రెషన్ తగ్గించడంలోనూ ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది కాస్ట్లీ. మరి దాంతో తీసుకొచ్చి మీరు ఉపయోగించుకోగలుగుతారా? దాంతో మీకు మంచి క్వాలిటీతో ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఆ వేర్లో చాలా మట్టి ఉంటుంది. ఆ మట్టినంతా తీసేసి సేకరించి క్లీన్ చేయాలంటే 1 కిలో తీసుకొస్తే మంచి క్వాలిటీది. దాంతో 1/2 కిలో కూడా ఆ యొక్క శుభ్రం చేసిన తర్వాత రాదు. మళ్ళీ దాన్ని ప్రాసెస్ చేయడానికి చాలా ఖర్చు అయింది. మరి అందుకే అది కొంత మీకు మార్కెట్లో కాస్ట్లీ ఉంటుంది. అయితే పనితీరులో అద్భుతంగా అమోఘంగా ఉంటుంది. మరి తీసుకొచ్చి మీరు వాడి చూడండి, మీకు అర్థమైపోతుంది. అలాగని డ్రైవింగ్ చేసేటోళ్ళు, ఏదైనా చదువుకునేటోళ్ళు ఇలాంటి వాళ్ళు మాత్రం ఉదయం పూట తీసుకోవద్దు, రాత్రి పడుకునేటప్పుడు మాత్రమే వేసుకోండి. ఎందుకంటే మీరు రాత్రి అయితే నిద్రపోవచ్చు, కానీ పగల్లో నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీకు మంచి మత్తు వచ్చి నిద్ర వచ్చేస్తున్నట్లయితే మీకు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే నిద్రలేమి సమస్య ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇవి ప్రస్తుతం ట్యాబ్లెట్ రూపంలో కూడా దొరుకుతున్నాయి. బట్ అది కంపెనీ వాళ్ళ క్వాలిటీ బట్టి ఆధారపడి ఉంటుంది. చూర్ణం రూపంలో దొరుకుతుంది. మీరే రా మెటీరియల్ కొనుక్కొని మీరు దాన్ని ప్రాపర్గా తయారు చేసుకుని కడిగి ఆరబెట్టి దాన్నంతా ఇలా ఒలిచి దానిలో ఉండే మట్టి అంతా తీసేసి నేరుగా వాటిలో ఉండే ఆ యొక్క వేర్లను వేరు చేసి మీరు దాన్ని చూర్ణం చేసి వాడుకోవచ్చండి. ఇది ఈ మధ్య ఇంకొక ఏంటంటే ఈ అటెన్షన్ డిజార్డర్ అంటే ADHD అనే సమస్య, ఇంకా పిల్లల్లో గ్రోత్ సరిపడా లేకుండా మైల్స్టోన్స్ డిజార్డర్ ఉండే వాళ్ళకు కూడా దీంతో తైలం తయారు చేసి వాడితే మెరుగైన ఫలితాలు వస్తున్నాయని కొంతమంది వైద్య నిపుణులు వివరించారు. కాబట్టి ఇంకా దీని ఫలితాలు ఇలా చెబుతూ పోతాయి. కాబట్టి ఇట్లాంటివన్నీ ఒక సీక్రెట్ అయిన ద్రవ్యాలండి. వీటితో మీకు ఫలితం వచ్చిందనుకోండి, మీరు వెళ్ళి వాడుకుంటే మీరు ట్యాక్స్ కట్టరు. దీనివల్ల డైరెక్ట్గా రా మెటీరియల్ కొనుక్కుంటే దీనివల్ల ఇక ఏ డాక్టర్కు బెనిఫిట్ రాదు, మీరే వెళ్ళి కొనుక్కుంటున్నారు కాబట్టి. అందుకని డాక్టర్లు చాలామంది వీటిని చెప్పరు. నేను చాలా కాలం పాటు చెప్పలేదు. కానీ చాలామంది మీరు చేసినా మాకు ఇంకా ఫలితాలు రాలేదు, ఇంకా మంచి ఫలితాలు వచ్చేవి చెప్పండి అంటే దానికోసం ఇప్పుడు మీకు ఈ యొక్క ఛానల్లో ఈ ఎపిసోడ్లో మీకు తెలియజేశాం. ఇక ఇప్పటికే మేము వాడామండి, మాకు అంత ఫలితాలు రాలేదంటే మీరు సరైన క్వాలిటీ అయినా వాడకుండా ఉండాలి. లేదంటే మీరు ఇతర సమస్యలు అంటే ఇతర అనారోగ్య సమస్యలు ఏవైనా ఉండి వాటిని సరిగా పరిష్కరించుకోకుండా వాడి ఉండాలి. సరిపడినంత నీటిని తాకుండా ఉండాలి. ఇలాంటి లోపాలు ఏవైనా ఉంటాయి. కాబట్టి మీరు మంచి క్వాలిటీ తీసుకుని వాడుకోగలిగితే మీరు వెంటనే సత్ఫలితాలని చూడవచ్చండి. తెల్ల జుట్టు వస్తుందండి మా పిల్లలకు ఏం చెయ్యాలి అని అడిగేవాళ్ళు ఉన్నారు. మీ పిల్లలకు తెల్ల జుట్టు అంటే 10-15 ఏళ్ళ వయసులోపే తెల్ల జుట్టు వస్తుందంటే కారణం ఏంటి,
మీరు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి, ఎలా తగ్గించుకోవాలి అనే దాని గురించి చెప్తానండి. పిల్లల్లోనే తెల్ల జుట్టు వస్తోంది అంటే 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపే వస్తోంది అని అంటే వాళ్లకు ఒకటి ప్రధానమైన కారణం పొట్టలో నులిపురుగులు ఉండడం. రెండవది వాళ్ళకు ఇతర పోషకాహార లోపాలు ఏదైనా ఉండడం, కాల్షియం సరిపడినంత లేకపోవడం, ఐరన్ సరిపడినంత లేకపోవడం, హిమోగ్లోబిన్ సరిపడినంత లేకపోవడం, B12 డి విటమిన్ సరిపడినంత లేకపోవడం, తర్వాత మీరు చాలా హార్డ్ అయిన షాంపూస్ని వాడేస్తుండడం, ఇంకోటి మీరు సరైన హెయిర్ ఆయిల్స్ లాంటివి ఏవి వాడకుండా పోవడం. లేదంటే మేము హెయిర్ ఆయిల్స్ వాడుతున్నామండి అంటే ఏది వాడుతున్నారు, శాస్త్రీయ పద్ధతిలో తయారు చేసిన హెయిర్ ఆయిల్స్ వాడుతున్నారా, లేకపోతే ఈ యొక్క మినరల్ ఆయిల్స్తో తయారు చేసినవి ఉంటున్నాయి. ఇప్పుడు మార్కెట్లో చాలా వరకు అమ్మే ఆయిల్స్ కన్నిటికీ బేస్గా మినరల్ ఆయిల్ అని చాలా చీప్లో దొరుకుతుంది. మనకు మిగతా నువ్వుల నూనె కానీ లేదంటే ఇంకా కొబ్బరి నూనె కానీ ఇలాంటివన్నీ చాలా కాస్ట్లీ అవుతాయి. మినరల్ ఆయిల్ అనేది చాలా అది ఒక చెప్పాలంటే కృత్రిమమైనది, దానితో బేస్ చేసుకొని తయారు చేస్తున్నారు. అలాంటి ఆయిల్స్ వాడడంలో మీకు సరైన ఫలితం రాదు. ఇంకోటి అంటే మీ పిల్లలకు ఆ తెల్ల జుట్టు వస్తుందంటే ముందు మీరు విరేచన క్రియ కానీ లేకపోతే ఆ డీవార్మింగ్ చికిత్స అనేది ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణ చేయించాలి. మాకు లేదండి, మాకు స్కూళ్ళలో ఏవో ట్యాబ్లెట్స్ ఇచ్చారు, మేము అప్పుడప్పుడు 6 నెలలకు ఒకసారి వేస్తుంటాం, దాన్ని ఏమంటారంటే అల్బెంజోలని ఇలాంటివి వేస్తున్నారు అని అంటే ఓకే బాగుంది, మరి అవి పూర్తిగా క్లియర్ అయినాయని మీకు ఎలా అనుభవం అవుతుంది, మీకు ఎలా తెలుస్తుంది అంటే పిల్లల్లో కడుపులో నొప్పులు వస్తున్నా అంటే అప్పుడప్పుడు నా కడుపు నొప్పి వస్తుంది, కొంచెం తినగానే పొట్ట నిండిపోతుంది, రాత్రిపూట నిద్రపోయేటప్పుడు పళ్ళు కొరుకుతున్నారు, ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే వాళ్లకు పొట్టలో నులిపురుగులు ఉన్నాయని అర్థం. తర్వాత ముఖం మీద చిన్న చిన్న మచ్చలు వచ్చేస్తుంటాయి, అది కూడా నులిపురుగులు ఉండడానికి ఒక కారణమే. ఇలాంటి వాటిలో ఈ యొక్క తెల్ల జుట్టు రావడం కూడా ఒక కారణం. కాబట్టి వీటికి అవి పూర్తిగా పోయేటట్టు దానికి వైద్యుల పర్యవేక్షణలో మీరు చికిత్స తీసుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫ్రీక్వెంట్గా వాళ్ళకు దగ్గు జలుబు జ్వరాలు ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఈ యొక్క తెల్ల జుట్టు వచ్చేసే అవకాశాలు ఉంటాయి. మరి అవి ఎందుకు వస్తున్నాయి, వాటి కారణాలు ఏంటి, దానికి ఏం చికిత్స తీసుకోవాలి అనేది మీరు గమనించి ఆ చికిత్స తీసుకోండి. ఇక జుట్టు తెల్లబడకుండా ఉండడానికి మీరేం చేయాలంటే మీ పిల్లలకు, ముఖ్యంగా నేను పిల్లల గురించి అండి, పెద్దవాళ్ళకి నాలాంటి వయసు వాళ్ళకి నాకు అసలు జుట్టు అవసరం లేదు కాబట్టి మేము వాటి గురించి దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఈ పిల్లలకు తెల్ల జుట్టు వచ్చేస్తున్నట్టయితే మాత్రం మీరు మంచి పట్టించిన నువ్వుల నూనెను దాంతోపాటు కొంచెం ఆముదం కలిపి, అంటే ఆముదం కూడా వంటాముదం అయి ఉండాలి, అంటే వండిన ఆయిల్ అండి, అంతేగాని మీరు ఏదో సింథటిక్ ఆయిల్ తీసుకొచ్చి ఇదే ఆముదం అనుకొని వాడొద్దు. కొంచెం కొబ్బరి నూనె, వీటిని కలిపి బ్యాలెన్స్డ్గా చేసుకొని వీటిని రోజు వాళ్ళ యొక్క మూలాలకు, అంటే జుట్టు యొక్క మూలాలకు బాగా పెట్టి మర్దం చేయాలండి. జుట్టుకు మొత్తానికి రాయడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. కానీ ఇక్కడ ఆముదం కలిపితే కొంతమంది జిడ్డుగా ఉందంటుంటారు, జిడ్డుగా ఉన్నా సరే చేయాలి. లేదంటే రాత్రిపూట పడుకునేటప్పుడు బాగా ఆయిల్ రోజు పెట్టేసి ఉదయం మీరు కావాలంటే తలస్నానం చేయించుకోవచ్చు. తలస్నానం చేయకుండా మేము ఆయిల్ పెట్టేస్తామండి వదిలేస్తాము, అలాగే వారానికి ఒక 2 సార్లు చేస్తామనంటే అలా కూడా చేసుకోవచ్చు. అలా రోజు మీరు మాడుకు పెట్టి మర్దన చేయడం ద్వారా కనీసం 6 నెలల పైన చేస్తూ ఉన్నట్టయితే ఆ తెల్లవన్నీ పోయి ఈ మీకు నల్ల జుట్టు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకెందుకంటే ఇక్కడ చాలామంది ఇంకొక సైన్స్ ఏదో చెప్తుంటారు, దాంతో ఏదో మెలనిన్ తగ్గిందని, ఇంకోటి ఏదో తగ్గింది అందువల్ల వస్తుంది, మీరు చెప్పే సైంటిఫిక్ కాదు, ఇలాంటివి ఇవన్నీ ప్రశ్నలు చాలా ఉంటున్నాయి. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు జుట్టు ఎందుకు వస్తుంది, మన యొక్క బోన్ మ్యారోలోని వృధా పదార్థాలే జుట్టు రావడానికి కారణం. అది ఒక వేస్ట్ పదార్థం. అంటే అవి వేస్ట్ పదార్థాలు రిలీజ్ అవ్వాలన్నా, అంటే బయటికి రావాలన్నా కూడా మన బోన్లో కానీ బోన్ మ్యారోలో కానీ వాటికి తగినంత న్యూట్రిషన్ వాటికి ఉన్నట్లయితేనే అవి సరిగా ఉంటాయి. లేకపోతే అవే బలంగా లేవు, మీకు వచ్చే వెంట్రుకలు ఎక్కడ బలంగా ఉంటాయి, అంటే మీ బోనే సరిగా బలంగా లేదు, మీ బోన్ మ్యారోలో స్ట్రెంత్ లేదు, మీకు కావాల్సిన న్యూట్రిషనే ఉత్పత్తి కావడం లేదు, ఇంకా దాంతో ఉండే వేస్ట్ వచ్చేది మీకు మంచిదే సరిగా రానప్పుడు దాంతో వచ్చి చెడు ఎలా వస్తుంది, అది కూడా చెడిపోయినట్టే వస్తుంది. అందువల్లే తెల్ల జుట్టు రావడం. దాంతో కొన్ని ఎంజైమ్స్ తగ్గిపోవడం వల్ల మనకు జుట్టు
ఆ నల్లదనం ఉండకుండా తెల్లదనం వచ్చేస్తుంది. సో మీరు మీ లోపల మీ శరీరాన్ని చెరజేయాలి. తర్వాత మీరు పైన తలకు మర్దన చేయడం ద్వారా ఆ యొక్క స్కాల్ప్లో ఉండే ముఖ్యంగా ఎప్పుడు చూడండి మీకు జుట్టు ఎక్కువగా ఎముక ఉండే భాగంలో అంటే ఎముకలు ఉండే భాగంలో వస్తుంటాయి. మీకు మీరు ఎక్కడ చూసినా సరే ఎక్కడ బోన్స్ మనకు ఎక్కువ ఉంటాయి ఈ స్కల్లో ఈ తల భాగంలో మొత్తం ఇదంతా ఒక బాల్ని కట్ చేసేస్తే హాఫ్ షేప్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అందుకనే ఆ భాగంలో అంటే అదన్నీ బోన్ మ్యారోలో అని వృధా పదార్థాలు కాబట్టి అక్కడ వస్తాయి. కాబట్టి వాటిని మీరు రోజు మర్దన చేయడం ద్వారా మీకు ఆ యొక్క జుట్టు అనేది కంట్రోల్ అవ్వడానికి అంటే తెల్ల జుట్టు కంట్రోల్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుందండి. ఈ చికిత్స చేసి దీంతో కూడా ఫలితం రాలేదు అని అంటే అది వాళ్ళకు జెనెటిక్గా ఇంకేమైనా సమస్యలు ఉంటే ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ మీరు చెప్పారండి మేము చేస్తే రాలేదు అని అంటే ఇది ఒక శాస్త్రంలో చెప్పిన ఒక వైద్య విధానం అంతే తప్ప వాళ్ళకు రకరకాల సమస్యలు ఉండొచ్చు. దానికి తగిన పరీక్షలు చేయించుకొని మీరు వైద్యుల పర్యవేక్షణలో తగిన చికిత్స తీసుకోవడం ద్వారా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదండి ముఖ్యంగా మన భారతదేశంలో ఉష్ణ ప్రదేశాల్లో ఎక్కువగా జుట్టు నల్లగా వస్తుంటుంది. శీతల ప్రదేశాల్లో కంచు రంగులోను తెలుపు రంగులోనూ వస్తుంటాయి. అందుకని మనం కొన్ని కంట్రీస్ వాళ్ళకి రంగు వేరుగా ఉంటుంది. అందుకని వాళ్ళకి ఎందుకు అలా రంగు వచ్చేస్తుంది అని అంటే కారణం అది. ఈ యొక్క విషయాన్ని మీరు కొంత అంటే నేను ఒక బేసిక్గా సాధారణంగా మన ఇంట్లో చేసుకునే విధానంతో చెప్పాను. దీన్ని మీరు బాగా అర్థం చేసుకొని ఈ చికిత్సలు ఆచరించడం ద్వారా మీరు మంచి ఫలితాన్ని పొందొచ్చు. నమస్కారం.